చేస్తున్నా, చంద్రబాబు కూడా ఇస్తున్నా, వీళ్ళకి ఇవ్వనని అంటున్నా, చెప్పుకోమను. చేస్తున్నా, అవునయా అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? సుప్రీంకోర్టు తీర్పు అది అమలు చేయాల్సింది 2 తెలుగు రాష్ట్రాల ముందు. తీర్పు ఎవరిది? సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి వర్తిస్తుంది? చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ బ్రదర్. ఆనాడు చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయిపోయినాయి. తెలంగాణ అమలు చేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అయినా అమలు చేయాల్సిందే. అమలు చేయడానికి ఆయన ముందుకెళ్తున్నాడు. మాకు నష్టం రాలేదు కదా, ఇంకో 10 రోజులు లేట్ అయినా మాకు నష్టం రాలేదు కదా. ఈయన మొత్తం నష్టం తీసుకొచ్చాడు కదా. మీరు ఇస్తారా రేపు గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఈ సంవత్సరం ఇస్తారా? 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా. 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే పరీక్షలు రాశారు కదా. మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టిండ్రు. అప్పుడు మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి. మరి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు. మరి ఫలితాలు ప్రకటించక ముందే తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆసరి చేసుకొని ఆ ఫలితాలు వర్గీకరణ ప్రకటించాలి కదా. ఆనాడు ప్రకటించినప్పుడు ఈనాడు ప్రకటించడానికి తేడా ఎందుకు వచ్చింది? ఆనాడు మాకు అనుకూలంగా వస్తే దాని అమలు జరగకుండా అడ్డుపడ్డారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి. ఈనాడు మాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు తీర్పును ఆపిండ్రు, దాని అమలు జరగకుండా. ఈ నష్టానికి కారకులు ఎవరో చెప్పండి.